హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సూపర్ సోకో అనే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మనకు చైనా బేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని మోటార్స్ మోటోస్ అనే ఒక కంపెనీ అనమాట. ఇది దీంట్లో మనకు సూపర్ సోకో అనే ఎలక్ట్రిక్ వెహికల్స్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది చైనాలో. అలాగే కొన్ని వెహికల్స్ మనకు ఈ మంత్ లో లాంచ్ అవుతున్నాయి అనమాట. ఇవి మనకు ఇండియాకు వస్తుందా, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ మోడల్స్ మనకు రాబోతున్నాయి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వెహికల్ గురించి తెలుసుకుంటే, ఇది వచ్చి చైనా బేస్ కంపెనీ అనమాట. వి మోటోస్ అనే కంపెనీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మనకు ఈ సెప్టెంబర్ 20th గ్లోబల్ గా లాంచ్ అయితే చేయబోతున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి మనకు ఈ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్లో 2024 డిసెంబర్లో ఈ స్కూటర్ని అయితే గ్లోబల్ గా లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇండియా కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు అనమాట. దీని గురించి మనము ముందుగా స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎలా ఉండబోతోంది స్కూటర్ అనే దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఫుల్ అండ్ ఫుల్ ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ లుక్ మనకి ఎక్సలెంట్ లుక్ తో అయితే వస్తుంది అనమాట. విమోటో సోకో గ్రూప్ అనమాట ఇది. దీంట్లో నుంచి మనకైతే మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రాబోతున్నాయి. చూడండి, ఫస్ట్ డిజైన్ పరంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ అయితే మనకు మంచి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ మనకు విండ్ షీల్డ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకు ఒక సైడ్ ఒక చిన్న లైన్ మారిగా ఒక ఎల్లో కలర్ ఇదైతే ఇచ్చారనమాట. దీంట్లో బ్లాక్ కలర్ కూడా వస్తుంది, అలాగే రెడ్ కలర్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. మనకు ఫ్రంట్ టైర్ చూసుకుంటే 16 ఇంచెస్ ఫ్రంట్ టైర్ అయితే వస్తుంది. బ్యాక్ మనకు 14 ఇంచెస్ టైర్ వస్తుంది అనమాట. 100/80 టైర్స్ అయితే దీంట్లో వస్తాయి. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకు ఒక హబ్ మోటార్ తో వస్తుంది. యాక్చువల్ గా ఇది ఒక మంచి టెక్నాలజీ ఉండే హబ్ మోటార్. అలాగే వీళ్ళ ఓన్ మోటార్ అనమాట. వీళ్ళే ఓన్ గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారనమాట. ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే సొంతంగా అన్ని స్పేర్ పార్ట్స్ తీసుకొస్తున్నారనమాట. దీంట్లో మనకు చాసిస్ చూసుకుంటే ఫుల్ అండ్ ఫుల్ కార్బన్ స్టీల్ చాసిస్ అయితే దీంట్లో వస్తుంది. అంటే ఫుల్ అండ్ ఫుల్ మనకు ఇంచుమించు మెటల్ అంటే ప్లాస్టిక్ కాదు, మనకు స్టీల్ బాడీ అయితే వస్తుంది అనమాట. ఇది ఎక్కువగా B2B వాళ్ళకు యూజ్ అవుతుంది. B2B అంటే మనకు బిజినెస్ టు బిజినెస్ వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ సీట్ అయితే వస్తుంది. క్యారీ లాంగ్ మనకు వస్తువులు అవి తీసుకొని పోవడానికి కావాల్సిన దీంట్లో మెజర్మెంట్ అయితే దీంట్లో వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. వెహికల్ ఎలా ఉందో చూడండి, మీకు సూపర్ గా ఉంది. ఇంకా దీని బ్యాటరీ అవన్నీ చూద్దాం. మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చి ఇందులో డ్యూయల్ బ్యాటరీస్ వస్తాయన్నమాట. 2.7 కిలోవాట్ 2.7 కిలోవాట్ రెండు బ్యాటరీలు వస్తాయి. మనకు టోటల్ గా 5.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఇంకా రియల్ రేంజ్ చూసుకుంటే 140 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ఉంటుంది. టాప్ స్పీడ్ చూస్తే మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. 150 Nm టార్క్ అయితే ఇందులో ఉంటుంది. మోటార్ చూసుకుంటే మనకు సూపర్ సోకో ఓన్ మోటార్ 4 కిలోవాట్ మోటార్ అయితే ఇందులో ఈఈసీ పవర్ తో అయితే వస్తుందన్నమాట. హైలీ ప్రొటెక్టెడ్ విండ్ షీల్డ్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే హైలీ మనకు స్ట్రెంత్ కార్బన్ స్టీల్ మేడ్ తో చాసిస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకు 3.5 hours లోనే ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 60 watts అలాగే మనకు 15 amp ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా మనకు బ్రేకింగ్ చూసుకుంటే డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. కలర్స్ చూసుకుంటే 3 కలర్స్ వస్తాయన్నమాట. సోనిక్ సిల్వర్, టైటానియం గ్రే, ఫ్యాంటమ్ బ్లాక్ అనమాట. ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఎలక్ట్రిక్ హబ్ మోటార్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. 154 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకు డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది. USB పోర్టు, కీలెస్ ఇగ్నిషన్, అలారము, మనకు వీల్ లాక్, రివర్స్ మోడ్ లాంటివి కూడా వస్తాయన్నమాట. రైడింగ్ మోడ్స్ చూస్తే 3 మోడ్స్ వస్తాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఇది మనకు వచ్చి ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. వెహికల్ గురించి మీరు వెహికల్ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. వెహికల్ స్పెసిఫికేషన్ పరంగా అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే యాక్చువల్ గా మనకు బయట మనకు చైనాలో దీని కాస్ట్ అయితే హెవీగా ఉందని చెప్పాలి. దీని కాస్ట్ చూస్తే మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ 3,27,999 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇంత కాస్ట్ లో మన ఇండియాకి అయితే వచ్చే ప్రయోజనం లేదు.
కాబట్టి వాళ్ళు 2 వెహికల్స్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, టీసీ వండర్ అనే ఒకటి, మనకు టీఎస్ హంటర్ అనే ఒకటి, 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. వీటి ప్రైజింగ్ చూసుకుంటే 1,40,000 అలాగే 1,50,000లో 2 వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీనిలో రేంజ్ అవన్నీ కూడా బాగున్నాయి. దీని గురించి ఒక వీడియో నేను మళ్ళీ తనిగా చేస్తాను. మీకు ఈ స్కూటర్ నచ్చిందా లేదా అనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. వెహికల్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఇలాంటి స్కూటర్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో దానికి నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.